పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో క్రైస్తవ రాజ్యం భూమి మీద స్థాపించే ఆ దినాల్లో శుక్రవారం జరిగినటువంటి సంఘటనలు బహు దారుణమైన ఘోరమైనటువంటి సంఘటనలు జరిగాయి. ప్రపంచ చరిత్రలో ఎవ్వరి జీవితంలో జరగనటువంటి దారుణాలు, ఘోరాలు, ప్రపంచ చరిత్రలో ఎవ్వరి జీవితంలో జరగనటువంటి వేదనాభరితమైన సంఘటనలు శుక్రవారం ప్రభు జీవితంలో జరిగాయి. శుక్రవారం ఏం జరిగింది అని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే, ఆదివారం ఏం జరిగింది అని లేఖనాల్లో మనం చూస్తే, ఆదాము కాలం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి కాలం వరకు, యేసుక్రీస్తు ప్రభువారి కాలం మొదలుకొని ఈవెన్ టుడే ఈ రోజు వరకు చరిత్ర పటంలో ఎవ్వరూ అనుభవించనంత అవమానం శుక్రవారపు దినాన ప్రభు అనుభవించాడు. ఎంత అవమానాన్ని అనుభవించాడు, ఎంత నింద అనుభవించాడు, ఎంత ఎగతాళి అనుభవించాడని లేఖనాల్లో చూస్తే మనసున్న ఏ వ్యక్తికైనా గుండె తరుక్కు మానదు, కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాక మానవు. నిండు యవనస్తుడు ప్రభు, 33.5 సంవత్సరాల నిండు యవనస్తుడైన యేసుక్రీస్తు వారిని గెత్సెమనే తోటలో సంకెళ్లతో బంధించి గెత్సెమనే తోట నుండి ఈడ్చుకుంటూ కెద్రోను వాగుకుండా అన్న దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత కైపా దగ్గరికి తీసుకుని వెళ్ళారు. కెద్రోను వాగుకుండా ప్రభువుని తీసుకుని వెళ్ళేటప్పటికే ఆ కెద్రోను వాగులో పాత సామాన్లన్నీ వేసేటువంటి స్థలం ఇది. గాజు పెంకులు గుచ్చుకొని, ఇనప మేకులు గుచ్చుకొని, అప్పటికే ప్రభువారి శరీరం చాలా మట్టుకు చీలిపోయింది. కైపా యొద్ద ప్రభువుని నిలవబెట్టినప్పుడు ఒకడు ముఖం మీద ఉమ్మేసాడు, ఇంకొకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పెటాలమని చెంప మీద కొట్టాడు, మరొకడు గడ్డాన్ని పెరికి నువ్వు ప్రవక్తవట్ట కదా, నిన్ను గుద్దినవాడు ఎవడో చెప్పు చూద్దాం, నీ మీద ఉమ్మి వేసిన వాడు ఎవడో చెప్పు చూద్దాం అని చెప్పి ప్రజలందరి ఎదుట నిలవబెట్టి థూ అని ముఖం మీద చూశారు. ప్రజలందరి ఎదుట పెటామని కొట్టారు. ఆ అవమానాన్ని భరించడానికి యేసు ప్రభు చిన్నపిల్లోడు కాదు, ఆయన నిండు యవన వయసులో ఉన్నవాడు. బిడ్లరా, కొన్ని వేల మందిలో ఎవరైనా నిన్ను నిలవబెట్టి థూ అని ఊసారు అనుకోండి, ముఖం మీద కొట్టారే అనుకోండి, 10 మందిలో కొడితే ఎంత బాధ ఉంటుందో మీకు తెలియంది కాదు కదా. అందుకని లోకంలో ఒక సామెత ఉంది, భర్త కొట్టినందుకు కాదంట, ఇట్లాంటివి బాగా తెలుస్తాయి. ఒరిజినల్ భాషలో చెప్పాలంటే మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోడలో తొంగి చూసినందుకు వచ్చింది అంటారు. చూసారా, నిండు యవనస్తుడు. చరిత్ర పుటల్లో ఎవ్వరూ అవమానపరచబడనంతగా ప్రభు అవమానపరచబడ్డాడు. రోమా శిక్షణా స్మృతులలో ఎవరైనా న్యారం చేస్తే ఈ 2 శిక్షల్లో ఏదో ఒక శిక్షను అమలు పరుస్తారు, 2 శిక్షలు అమలు పరచరు. తప్పు చేసిన వాడిని 39 కొరడా దెబ్బలన్నా కొడతారు, లేదా సిలువ మీద చంపేస్తారు. కొరడా దెబ్బలు కొడితే సిలువ మీద చంపరు, సిలువ మీద చంపబోయే వ్యక్తిని కొరడా దెబ్బలతో కొట్టరు. ప్రభు జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఈ 2 జరిగాయి. ఒక్కొక్క కొరడాకు 13 మేకులు. కొరడా దెబ్బ కొడితే 30 మేకులు ఒకేసారి 13 మేకులు ప్రభు శరీరంలో చొచ్చుకొని పోయాయి. కొరడా ఇట్లా అంటే యేసయ్య శరీరం మాంసపు ముద్దలుగా ఇట్లా చీలిపోయింది. కరుకోటకులు వదిలిపెట్టారా? భుజం మీద భారమైన సిలువను పెట్టి పిలాతు న్యాయస్థానం నుండి గొల్గతా పర్వతం వరకు భారమైన సిలువ ప్రభు మీద మోపి ఓ రకంగా వస్త్రహీనుని చేసి గొల్గతా పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. ఎంత అవమానం, ఎంత నింద, ఎంత ఎగతాళి, ఎంత తిరస్కారం. గొల్గతా పర్వతం మీద యెరూషలేము పట్టణస్థులంతా చూస్తుండగా విచిత్రం ఏంటంటే, యెరూషలేం పట్టణస్థులు మాత్రమే కాదు, యెరూషలేం పట్టణంలో పస్కా పండుగ జరుగుతుంది. ప్రపంచ దేశాలకు చెదిరిపోయినటువంటి యూదులంతా ఆ పండగ దినాన యెరూషలేంకి వచ్చారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు యెరూషలేము చిన్నపాటి ప్రపంచం అయింది. యెరూషలేం ప్రజలు చూడటం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ చూస్తుండగా యేసయ్యను వస్త్రహీనుడిగా చేశారు. తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. 3 మేకుల మీద 6 గంటల సేపు ప్రభు అల్లాడాడు. నేను చెప్పే మాట ఏంటంటే, చరిత్ర ప్రారంభమైనది మొదలుకొని ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు ఎవ్వరూ పొందనంత ఘోరమైన మరణం ప్రభువారు పొందాడు శుక్రవారపు దినాన. అయితే యేసయ్య జీవితం శుక్రవారంతో ముగించబడలేదు. శుక్రవారం తర్వాత శనివారం దేవుడేమీ కార్యాలు చేయలేదన్నట్లుగా నిశ్శబ్దం అయిపోయింది. శనివారం దాటింది, ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా?
ఆదాము కాలము నుండి నేటి వరకు ఎవ్వరి జీవితంలో జరగని మహాద్భుతం ప్రభు జీవితంలో జరిగింది. చరిత్ర పుటల్లో ఎవ్వరి జీవితాల్లో జరగని ఓ గొప్ప అద్భుతం యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగింది. ఏం జరిగిందయ్యా? ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు చనిపోయిన ప్రతి మనుషుడు సమాధి చేయబడ్డాడు. విచిత్రం ఏంటంటే మహానుభావులు అన్న వాళ్ళు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. నేటికి వారి సమాధులు మూతవేయబడి ఉన్నాయి. ఆదాము గారు చనిపోయాడు, సమాధి చేశారు, మూతవేయబడి ఉంది. గొప్ప భక్తుడు మోషే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, నేటికి ఆ సమాధి మూతవేయబడే ఉంది. దావీదు భక్తుడు గొప్ప భక్తుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆ సమాధి ఇప్పటికీ మూతవేయబడే ఉంది. చరిత్ర పుటల్లో తెరవబడిన ఒకే ఒక్క సమాధి మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి. హల్లెలూయా. ఇక్కడ మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, శుక్రవారం ఎంత అవమానం పొందాడో ఆదివారం అంత ఘనతను పొందాడు. శుక్రవారం ప్రభు నిందను పొందాడు, ఆదివారం నిందకు ప్రతిగా పూదండను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక్కసారి నా వైపు చూడు. నీ జీవితంలో కూడా శుక్రవారం లాంటి దినం నీకు ఎదురవుతుంది. ఏంటి ఆ శుక్రవారం లాంటి దినం? నీ జీవితంలో ఎవ్వరూ అనుభవించలేని కొన్ని కష్టాలు నీ బ్రతుకులో దేవుడు నీకు అనుమతిస్తాడు. ఎవరూ అనుభవించలేని బాధలు కొన్నిసార్లు నీ బ్రతుకులో దేవుడు నీకు అనుమతిస్తాడు. జీవితంలో ఎవ్వరూ పొందనంత అవమానం. వీడి పిల్లలేంటి ఎట్లయిపోయారు, వీడి సంసారం ఏంటి ఎట్లయిపోయింది, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళంట, చూడు వీళ్ళ బ్రతుకులు ఎట్లయిపోయాయో అని ప్రజల చేత నిందించబడేటట్లుగా శుక్రవారం లాంటి దినాన్ని దేవుడు నీ బ్రతుకులో నీకు అనుమతిస్తాడు. అయితే నీతో నా ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? శుక్రవారంతో నీ జీవితం ముగించబడదు సుమి. ఈరోజు శుక్రవారం వస్తే రాగల దినాల్లో ఆదివారం దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏంటి ఆదివారం? నీ స్వకీయుల మధ్యలో ఎంత అవమానం పొందావో, ఎంత నింద పొందావో, అయ్యో నా బ్రతికేంటి ఎట్లా అయిపోయిందని రొమ్ము కొట్టుకుంటూ పిచ్చిదానిలాగా ఏడ్చావు కదా. ఏ బంధువుల మధ్యలో ఎవరూ పొందనంత అవమానం ఎంతగా పొందావో, అదే బంధువుల మధ్యలో ఎవ్వరూ పొందలేనంత ఘనత, ఔన్నత్యం, సౌశీల్యత, శ్రేష్టమైన స్థితి నీ బ్రతుకులో నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అదే పునరుద్ధానపు సందేశం. బైబిల్ ఒకసారి చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సృష్టిలో ఎవరు ఎక్కువ అవమానపరచబడ్డారో, అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్కచెల్లెల మధ్యలో కానీ, రక్త సంబంధీకుల మధ్యలో కానీ, తోబుట్టువుల మధ్యలో కానీ, వింటున్నారా? రక్త సంబంధీకుల మధ్యలో కానీ, తోబుట్టువుల మధ్యలో కానీ, అక్కచెల్లెల మధ్యలో కానీ, బంధువుల మధ్యలో కానీ ఎవరు ఎక్కువ అవమానపరచబడ్డారో వాళ్ళే ఎక్కువ ఘనతను ఆ తర్వాత పొందారు. శుక్రవారం వచ్చింది, శుక్రవారంతో వాళ్ళ జీవితం ఆగిపోలేదు. శుక్రవారం తర్వాత ఆదివారం దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఇప్పుడు నేను చెప్పే కదా, చరిత్ర పుటల్లో అందరికంటే ఎక్కువ అవమానపరచబడింది ఎవరు? యేసయ్యే. ఎవరికి దొరకనంత ఘనత, ఎవరికి దొరకనంత ఆశీర్వాదం ప్రపంచంలో ఎవరికి వచ్చింది అంటే యేసయ్యకు ఒక్కలకే. మానవ భాషలో చెప్పాలంటే మన తాత వాళ్ళు, ముత్తాతలు, లేకపోతే చనిపోయిన మన అమ్మ నాన్న వాళ్ళ ఫోటోలు ఉన్నాయనుకోండి, ఎవరి ఫోటో మీదైనా 2 డేట్లు ఉంటాయి. ఏ డేట్లు చెప్పండి కొంచెం గట్టిగా? జననం, మరణం, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. ఈ ప్రపంచంలో 3 డేట్లు కలిగిన ఒకే ఒక వ్యక్తి మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమేమి ఉంటాయి చెప్పండి, చెప్పండి ఏమేమి ఉంటాయి? డేట్ ఆఫ్ బర్త్, ఎస్. డేట్ ఆఫ్ డెత్, ఎస్. తర్వాత డేట్ ఆఫ్ రెజరెక్షన్. మీరు అనొచ్చు, లాజరు కూడా ఉంది కదా అన్న అంటారా? లాజరు మృత్యుంజయుడి తిరిగి లేవలా, పునరుద్ధానుడై తిరిగి లేవలా, బ్రతికి మరలా. ఈ ప్రపంచంలో 3 తేదీలు కలిగిన ఒకే ఒక్క వ్యక్తి. నేటికి ప్రపంచ మానవాళి చేత యేసుక్రీస్తు వారు కొనియాడబడటానికి కలిగిన కారణం ఏ దేవుని జీవితంలో జరగని అద్భుతం, ఎవ్వరి జీవితంలో జరగని కార్యం యేసుక్రీస్తు జీవితంలో జరిగింది. అయితే బిడ్డలారా, ఈ ఘనత ఊరకనే రాలేదు. ఆదివారానికి ముందు శుక్రవారం ఉందే. ఆ నిందల మధ్యలో ప్రభు తట్టుకొని భరించాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎక్కువ ఎవరు అవమానపరచబడ్డారో వాళ్ళే రెట్టింపు ఘనతను పొందుకున్నారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. యాకోబుకు మొత్తం ఎంతమంది పిల్లలు? 12 మంది. అమ్మ మిమ్మల్ని మీరు చంపుకోండి, దినమని బతికించండి అమ్మా. సరే 12 మంది కుమారులు అనుకుందాం. ఈ 12 మంది కుమారుల్లో ఎక్కువగా శ్రమపరచబడింది ఎవరు? ఎక్కువగా తిరస్కారానికి గురైంది ఎవరు?
ఎవరి ప్రేమకు నోచుకోక అందరూ ఉన్న అనాథగా బ్రతికింది ఎవరు? దేశం కాని దేశానికి అమ్మబడింది ఎవరు? పరాయి దేశంలో బానిసగా బ్రతికింది ఎవరు? యాకోబుకు పుట్టిన 12 మంది కొడుకుల్లో రూబేను పొందుకోలేనని శ్రమలు యోసేపు పొందుకున్నాడు. యోధా పొందుకోలేనని అవమానాలు యోసేపు పొందుకున్నాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, కొన్నిసార్లు నీ బ్రతుకు నువ్వు తలస్తూ, నా అక్క జీవితం బాగుంది, నా చెల్లి జీవితం బాగుంది, బాగుండాలి, బాగకూడదని కాదు, నా చెల్లి జీవితం బాగుంది, నా అక్క జీవితం బాగుంది, నా ఒక్కదాని దగ్గరకు వచ్చేసరికి దేవుడు నన్ను చిన్నచూపు చూసినట్లున్నాడు, నేను ఎంత ప్రార్థన చేసినా నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా తమ్ముడు జీవితం బాగుంది, నా అన్న జీవితం బాగుంది, ఎందుకు నా ఒక్కదాని జీవితానికి వచ్చేసరికి ఈ కరువు, అవమానం, నింద అని నీ జీవితాన్ని తలపోస్తూ నా ఒక్కడి జీవితంలోనే, నా ఒక్కదాని జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుందని యోసేపులాగా ఒకవేళ నువ్వు కుమిలిపోతా ఉంటే ఒక శుభవార్త. 12 మంది అన్నదమ్ముల్లో యోసేపు ఎంత అవమానపరచబడ్డాడో 12 మంది అన్నదమ్ముల్లో ఎవ్వరికీ దక్కని ఘనత ఒక్క యోసేపుకు మాత్రమే దక్కింది. యోసేపు ఫలించే కొమ్మ, అతని రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించును అని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంది. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ స్వకీయుల్లో ఎవ్వరికీ కలగని అవమానాలు ఈరోజు నీకు కలుగుతుంటే గుండెల్లో ఒక ధైర్యం తెచ్చుకో. ఈరోజు నా బ్రతుకులో శుక్రవారం జరుగుతుంది, జరగనే. శుక్రవారంతో నా జీవితం ముగించబడదు. శుక్రవారం తర్వాత ఆదివారం రాబోతుంది. బైబిల్లో యెషయి ఉన్నారు కదా, యెషయి గారికి మొత్తం ఎంతమంది పిల్లలు? మన చర్చిలో ఉన్న యెషయి అన్న కాదు, దేవుని కృప. ఆ భక్తుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆ భక్తుడు, ఆ భక్తి కలిగిన వాడు, నేను అనుకుంటా ఇప్పుడు పరలోకంలో ఉండి ఆరాధన చూస్తూ ఉండి ఉంటాడు. మన కొరకు తప్పకుండా ఆయన ప్రార్థన చేస్తూ ఉండి ఉంటాడు. రైట్, సరే, వాక్యం విందాం. బైబిల్లో యెషయి భక్తుడు ఉన్నాడు కదా, ఆయనకి ఎంతమంది పిల్లలు? వాళ్ళందరిలో ఎక్కువగా హింసపరచబడింది ఎవరు? వాళ్ళందరిలో ఎక్కువగా నిందలు పొందింది ఎవరు? తను ఎంత నింద పొందాడో, ఎంత అవమానపరచబడ్డాడో, బ్రతుకులో ఎంత తృణీకరించబడ్డాడో ఒక మాట చదివితే గుండె పిండబడక మానదు. చూడండి అన్నమాట. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. 31వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి ఈ మాట చెప్పండి. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని, ఓటి కొండ వంటి వాడనైతిని. ఏ కొండ అమ్మా చెప్పాలి? ఏ కొండ? ఓటి కొండ ఎందుకు పనికి వస్తుంది? పక్కన పెడతారు. పెడితే పల్లెటూళ్ళలో ఒకప్పుడు పొంతకొండలాగా పెట్టేవాళ్ళు పొయ్యి దగ్గర. దావీదు భక్తుడు తన జీవితాన్ని ఎట్లా చెప్తాడంటే, నా స్వకీయుల మధ్యలో నేను బ్రతికే ఉన్నా, బ్రతికున్నప్పుడే నా తోబుట్టోలకు నేను చచ్చిన వాడిగా మారిపోయా. నేను మరణమై స్మరణకు రాని వాని వలె మరవబడి తిని. అయ్యా, ఎవరు నిన్ను మర్చిపోయారు? నా తండ్రి అయ్యా. సమూయేలు ప్రవక్త మా ఇంటికి వస్తే నా తండ్రి 7గురిని పిలిచాడు, కానీ నన్ను మాత్రం ఎందుకో చిన్న చూపు చూశాడు. సరే, తండ్రి పిలవకపోయాడు. మా అమ్మాయిన పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా 7గురిని పిలిచావు, దావీదుని ఎందుకు పిలవలేదు? దావీదును కూడా పిలువని కనీసం నా తల్లి కూడా చెప్పలేకపోయింది. నా తల్లి దృష్టిలో కూడా నేను బ్రతికి ఉండగానే చచ్చిన వాడితో సమానం అయిపోయా. సరే, తల్లిదండ్రులు పిలవకపోయినా 7గురు అన్నదమ్ములు పిలిచేటప్పుడు, నాన్న మనకు ఒకడున్నాడు నాన్న, దావీదు అనేవాడిని కూడా పిలువు అని నా 7గురు అన్నదమ్ముల్లో ఎవ్వరూ నన్ను పిలవలా. బ్రతికి ఉండగానే నేను చచ్చిన వానితో సమానమైపోయి ప్రజల చేత మరువబడ్డాను. పిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, డ్యూటీకి వెళ్ళాడు. సాయంత్రం 5 అయ్యేసరికి ఎప్పుడు వస్తాడా, నాన్న రాలేదే, భర్త రాలేదే అని పదే జ్ఞాపకం తెచ్చుకుంటాం బ్రతికున్న వాళ్ళని. ఆ అమ్మే ప్రభు దగ్గరికి వెళ్తే ఒకరోజు జ్ఞాపకం చేసుకుంటాం, 2 రోజులు జ్ఞాపకం చేసుకుంటాం, 3వ రోజు మరచిపోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మనిషికి ఇచ్చిన వరాలలో ఒక గొప్ప వరం ఏంటంటే మరుపు. మనిషి జీవితంలో మరుపు అనేదే లేకపోతే పోగొట్టుకున్న వాళ్ళను కూర్చి జీవితాంతం ఏడ్చి పిచ్చోళ్ళు అయిపోయేవాళ్ళు. అయితే దావీదు పరిస్థితి చనిపోయిన దాన్ని బట్టి మరవలేదు. ఆయన బ్రతికున్నప్పుడే మరణమై స్మరణకు రానివాని వలె నేను మరవబడ్డాను. అన్నదమ్ములందరి మధ్యలో అధముడిగా, కనిష్ఠుడిగా, మరవబడిన వాడిగా ఉన్నాడు. ఈ చిత్రం తెలుసా? దేవునికి ఒక రాజు కావాల్సి వస్తే
దేవుడు వెతుకుతూ 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 ఎవరిని కోరుకున్నాడో తెలుసా? ఆ కనిష్ఠుడిని కోరుకుని కనిష్ఠుడిని జ్యేష్ఠుడిగా దేవుడు మార్చాడు. చెప్దాం ఆమేన్. మరవబడిన వాడినే దేవుడు కోరుకున్నాడు. దావీదు అనుకున్నాడు, ఏంటి శుక్రవారపు జీవితం నా బ్రతుకులో? స్వకీయులే మర్చిపోయారే, అన్నదమ్ముళ్ళే మర్చిపోయారే, అక్కజల్లులే మర్చిపోయారే అని దావీదు అల్లాడిపోయాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రభు బిడ్డలారా, శుక్రవారం నీ బ్రతుకులో రాక మానదు. కానీ ఒకటి గుర్తు తెచ్చుకో, ఈరోజు శుక్రవారం వచ్చిందంటే రాగల కాలంలో ఆదివారాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ రక్త సంబంధీకుల్లో ఎవ్వరికీ కలగని ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. నీ అందుకని నా దగ్గరికి ఏ పిల్లలు వచ్చినా, ఇప్పుడు పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తానో తెలుసా? పిల్లల మీద చేయబెట్టి, దేవా ఈ బిడ్డ తండ్రి వంశంలో తల్లి వంశంలో ఎవ్వరికీ కలగని ఘనత ఈ బిడ్డ కలుగును గాక, ఎవ్వరికీ కలగని ఆశీర్వాదం ఈ బిడ్డకు లభించును గాక అని ఏ బిడ్డ నా దగ్గరికి తీసుకొచ్చినా ఈ ప్రార్థన చేస్తాను. నమ్మండి, శుక్రవారం అనుభవిస్తున్న బిడ్డలారా, నా బ్రతుకులోనే ఎందుకీ కష్టం, నా బ్రతుకులోనే ఎందుకీ అవమానం, నా బ్రతుకులోనే ఎందుకీ నెమ్మది లేనితనం, నా బ్రతుకులోనే ఎందుకీ తిరస్కారాన్ని అనుభవిస్తున్న నీ బ్రతుకులో, నిందను అనుభవిస్తున్న నీ బ్రతుకులో, అవమానాన్ని అనుభవిస్తున్న నీ బ్రతుకులో ఈరోజు అవమానం ఉందా? రాగల కాలంలో రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నింద ఉందా? ఆ నిందను రాగల కాలంలో నా దేవుడు పూదండగా మార్చునుగాక. శుక్రవారం నింద, ఆదివారం పూదండ. చెప్పండి చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పాలి. శుక్రవారం నింద, ఆదివారం కొంచెం గట్టిగానండి. అందుకని నా దేవుడు మీతో అంటున్నాడు, భయపడుకో, శుక్రవారం తర్వాత ఆదివారం రాబోతుంది. ఒకసారి పక్కంటోని చూసి ఇంకోసారి చెప్పండి. చెప్తాలే, చూడు తల్లి, వాళ్ళు ఏదో మీకు అప్పులిచ్చి ఎగ్గొట్టినట్టు అట్లే చూడొద్దు, నవ్వుకుంటా చెప్పండి, భయపడుకో, శుక్రవారం తర్వాత. మీరు కూడా చెప్పుకుంటా తమ్ముడా, రైట్. శుక్రవారం ఏం జరిగింది? ఇందాక నేను ప్రారంభంలో చెప్పాను కదా, రోమా రాజుల శిక్షణ స్మృతిలో సిలువ వేసి చంపబడబోయే ఒక నేరస్తుడి తల మీద ముండ్ల కిరీటం పెట్టినట్లుగా చరిత్ర పట్టులో ఎక్కడా లేదట. ఒకవేళ సిలువ వేసి చంపితే కాళ్ళకు చేతులకు మేకులు వేసి సిలువరాని మీద చంపేవాళ్ళు. రోమా శిక్షణ స్మృతులలో ఏ ఖైదీ తల మీద ముండ్ల కిరీటం పెట్టినట్లుగా చరిత్ర పట్టుల్లో లేదు. శుక్రవారం తల మీద ముండ్ల కిరీటం పెట్టబడిన ఒకే ఒక వ్యక్తి మనం ఆరాధించే ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఎందుకు ముండ్ల కిరీటాన్ని పెట్టారు తెలుసా? ఎగతాళి కొరకు, ఆయనను అపహాస్యం చేయటానికి. ఎందుకు? పిలాతు అడిగాడు, నీవు రాజువా? యేసయ్యని అడిగాడు, ఏమని అడిగాడు? నీవు రాజువా అన్నాడు. ప్రభు ఎంత అద్భుతంగా సమాధానం చెప్పాడంటే, నీవు అన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. నీవు రాజువా? మీరు రాజులా? ఎస్ కాదు, మీరు అన్నట్టే అనండి. యేసు ప్రభు ఎస్ అల్లా. చెప్పండి, మీరు రాజులా? మీరు రాజులా? నేను రాజునా? ఆయన ఎస్. యేసయ్య రక్తముతో కడగబడిన ప్రతి బిడ్డ రాజు రాణిగా దేవుడు ఆశీర్వదించాడు. అయితే యేసు ప్రభు తల మీద ముండ్ల కిరీటం పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, యేసయ్య తల మీద ముండ్ల కిరీటం పెట్టి చేతికి రెల్లిచ్చి బలమైన కర్రలతో ముండ్ల కిరీటాన్ని బాదుతూ ఏమన్నారు తెలుసా? యూదుల రాజా నీకు శుభం కలుగును గాక, యూదుల రాజా నీకు శుభం కలుగును గాక అని ఎగతాళితో ఈ మాట అన్నారు. బిడ్డలారా, ఎగతాళితో యేసు ప్రభువును గురించి ఈ మాట అన్నారు. యేసయ్య చేతులు రెల్లు పెట్టారు, తల మీద బంగారు కిరీటానికి బదులుగా ముండ్ల కిరీటాన్ని పెట్టారు. యూదుల రాజా నీకు శుభం కలుగును గాక అని ఎగతాళిగా మాట్లాడారు. ఆ ఎగతాళికి పరాకాష్ఠ ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు వేయబడిన సిలువ మీద ఇంగ్లీష్ అక్షరాలు 4 అక్షరాలు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? INRI అంతేనా? రాసి ఉంటుంది. ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? యూదుల రాజైన నజరేయుడైన యేసు అని ఆ మాటకున్న అర్థం. వీళ్ళు అవమానంగా యూదుల రాజా నీకు శుభం, యూదుల రాజా నీకు శుభం అని మాట్లాడారు. వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ అపహాస్యపు మాటలని ఆశీర్వాదపు ఓటలుగా దేవుడు మార్చాడు. వాళ్ళు అన్నారు, యూదుల రాజా నీకు శుభం అన్నారు. పరలోకపు తండ్రి ఏం చేశాడో తెలుసా? యేసు క్రీస్తుని యూదులకు మాత్రమే రాజుగా చేయలేదు, సర్వభూమికి ఆయన మహారాజుగా మార్చబడ్డాడు. గట్టిగా హల్లెలూయా. సర్వభూమికి ఆయన మహారాజుగా మార్చబడ్డాడు. ఆయన రాజు మాత్రమే కాదు,
ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, వాళ్ళు అన్నట్టే నువ్వు రాజు అన్నారు కదా, వాళ్ళు అన్నదానికంటే రెట్టింపు దేవుడు చేశాడు. ఆయన రాజు మాత్రమే కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ ఆయన అధిపతి. అందుకని హెబ్రీ గ్రంథం చూడండి, 2వ అధ్యాయం. బహు విలువైన మాట, నాతో కలిసి అందరూ చెప్పండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించున్నట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున, ఇంకొక మాట కూడా జాయిన్ చేద్దాం, యేసు ముండ్ల కిరీటము ధరించినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా అగపడుచున్నాడు అంటాడు. చప్పలు కొడదాం గట్టిగా. ఇప్పుడు నా వైపు చూడండి. శుక్రవారం ప్రభు ఏం ధరించాడు? శుక్రవారంతో యేసయ్య జీవితం ముగించబడలేదు. శుక్రవారం ముండ్ల కిరీటాన్ని ధరించిన ఈ యేసే ఆదివారపు దినాన మహిమను ప్రభావాన్ని కిరీటముగా ధరించిన వాడై మహిమాన్వితుడైన దేవునికి ఆయన కనపడుతూ ఉన్నాడు. కొంచెం గట్టిగా. ఈ ముండ్ల కిరీటానికి నేను పెట్టే పేరేంటంటే అవమానం, అపహాస్యం. కొన్నిసార్లు పెట్టారా, నిన్ను చూసి కొంతమంది అవమానంగా, అపహాస్యంగా మాట్లాడతారు. నిన్ను చూడటంతో అబ్బో పరిశుద్ధుడు చెడు అని అంటారు. నువ్వు వెంటనే ఏమన్నారు తెలుసా? ఆమెన్. సరే చెప్పండి, ఏమంటావు? వాడు అన్నది ఎగతాళిగానే, అబ్బో భక్తుడు వచ్చాడు, జస్ట్ అరైవ్డ్ ఫ్రమ్ యుఎస్ఏ అన్నట్టుగా, అమెరికా నుంచి వచ్చిన భక్తుడు, అమ్మో దేవదూతరో అని ఎవరైనా ఎగతాళిగా అంటారు. వెంటనే నువ్వేం చేస్తావో తెలుసా? ఆమెన్, ఆమెన్. ఏం జరిగిందో తెలుసా? ఆ అపహాస్యపు మాటలనే ఆశీర్వాదపు ఓటలుగా దేవుడు మారుస్తాడు. ఒకరోజు ఒక పాస్టర్ గారు గురించి దగ్గరున్న ఒక ఆయన అన్నాడట, ఈ పాస్టర్ గారు టీవీ ప్రోగ్రాం, ఆ ప్రోగ్రాం, ఈ ప్రోగ్రాం చేసి దరిదాపుగా ₹1 కోటి అప్పు అయిపోయాడంట. ఆయన సంఘంతో చెప్తే ప్రార్థన చేయండి అన్నారంట. సంఘబిడ్డలు నమ్మారు, ప్రార్థన చేశారు. అయితే ఈ సంఘబిడ్డలో ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తా, మా పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేయండి అయ్యా, అప్పులు అయిపోయినాయి, కాస్త ఈ అప్పుల నుంచి దేవుడు విడుదల ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయమన్నాడయ్యా, మీరు కూడా చేయండి అన్నాడంట. ఆ పాస్టర్ గారు అన్నాడంట ఈయన వైపు చూసి, ఓరి పిచ్చోడా, మీ అయ్యగారికి అప్పులా? అది అంత అబద్ధం రా, మీ అయ్యగారు కోట్లకు పడగెత్తాడు రా అన్నాడంట. పాపం ఈ విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా మిమ్మల్ని చూసి పలానా పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారికి అప్పులేంట్రా, కోట్లకు పడగెత్తినోడు అన్నాడయ్యా అని అన్నాడంట. ఈ పాస్టర్ గారు అన్నాడంట, ఆమెన్. ఏమన్నాడు చెప్పాలి? వాడు అట్ట అన్నాడా, వాడు నా దగ్గరికి తీసుకురా, వాడు తోలుద్దాం, స్కిన్లెస్ చికెన్ చేద్దాం, ఏమల్లా వాడు అవమానకరమైన మాట అన్నాడు కదా. బిడ్డలారా, దీని గురించి నేను ఎక్కువసేపు చెప్పను, కానీ యూట్యూబ్లో ఫస్ట్ టైం లాక్డౌన్ దినాల్లో ఒక అద్భుతమైన వర్తమానం ఈ టైటిల్ మీద, అపహాస్యపు మాటలను ఆశీర్వాదపు ఓటలుగా దేవుడు మారుస్తాడు. ఆమెన్. ఈ టైటిల్ మీద ఓ చక్కటి వర్తమానం యూట్యూబ్లో అప్లోడ్ చేసాం, చూడండి ఒకసారి ఆ స్క్రీన్ మీద. రైట్, తర్వాత చూడండి. అపహాస్యపు మాటలను ఆశీర్వాదపు ఓటలుగా దేవుడు మారుస్తాడు. ఏంటి అపహాస్యం? యూదుల రాజా అన్నారు. ప్రభు ఆ మాట అన్నాడు, ఓరి పిచ్చోళ్ళారా, శుక్రవారం యూదుల రాజా అని ఎగతాళి చేశారు కదా, ఆదివారం రాబోతుంది, నా కుమారుని యూదులకు మాత్రమే కాదు సర్వభూమికి మహారాజుగా నేను మార్చబోతున్నాను. గట్టిగా ఆమెన్. సర్వభూమికి మహారాజుగా మార్చబోతున్నాను. మీ పిల్లల్ని నీట్ ఎగ్జామ్లో జాయిన్ చేశారు, రాశారు, వాళ్ళు కష్టపడి చదివారు, ఎందుకో నీట్ రాలా. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆదరించినట్లుగా ఉంటారు కానీ గుచ్చాల్సిన రీతిగా గుచ్చుతారు. మీ డాక్టర్ గారు బాగుందా, మీ డాక్టర్ గారు బాగున్నాడా అని అంటంతో, ప్రభా నన్ను అవమానపరిచారు నాయన అని ఆడవద్దు. వాళ్ళు రావటంతో ఆ మాట అన్నారా, మీ డాక్టర్ గారు బాగున్నాడా అంటంతో ఆమెన్. అరే చెప్పుకోండి. మీకు తెలుసా, వాళ్ళు అపహాస్యంగా ఎగతాళిగా మాట్లాడిన ఆ మాటలని నీ బ్రతుకులు స్థిరపరిచి ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చునుగాక. వస్తాయి ముండ్ల కిరీటం లాంటి అపహాస్యపు మాటలు వస్తాయి. కొంతమంది మిమ్మల్ని చూసి అనవచ్చు, ఈ ప్రాంతంలో ఇక్కడెక్కడ చర్చి లేనట్టు, సోరారంలో ఉన్న ఇమాన్యుయల్ చర్చ్ అయినట్టు, అదే పరలోకానికి వెళ్ళే చర్చ్ అయినట్టు అని అన్నారనుకోండి, వెంటనే ఆమెన్. ఇక వాళ్ళ సేవకులైనట్టు అని అన్నారా, ఆమెన్. అరే చెప్పండి, అంటే వాళ్ళ సంఘంలోనే పెద్ద ప్రార్థనా పరులు ఉన్నట్టు అని అన్నారా? పద్దాకలు అనిపించుకోవటం కాదండి, మీరే అంటూ ఉండాలా. అంటే వాళ్ళ సంఘమే పరలోకానికి వెళ్తుంది అన్నట్టు. అది ఎవరైనా అంటే
ఎవరైనా అపహాస్యంగా నిన్ను గూర్చి మాట్లాడితే దాన్ని గూర్చి ఏడవకో, వాడు ఎస్ బతికేవయ్యా, దేవుడు నేను దీవించుగాక. చాలా అద్భుతమైన సందేశం ఇది. ఇందులో ఇద్దరు బిడ్డలు, నాకు మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇద్దరు బిడ్డలు 2 చక్కటి కామెంట్స్ రాశారట. సైమన్, చూడండి, సైమన్ ఎవరో, సైమన్ నువ్వు కాదు కదా, రైట్, ప్రైజ్ ది లార్డ్, బ్లాక్ బ్లస్టెడ్ మెసేజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్ ఐ ఆమ్ సీకింగ్ ఫ్రమ్ ఇయర్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ మెసేజ్. బ్లాక్ బస్టెడ్ అనే మాట సినిమా థియేటర్ల కాడ ఆడతారు, బాక్సులు బద్దలైపోయినాయి అని. అట్లాంటి వర్తమానం ఇది. నాకు ఎలాంటి వర్తమానం కొరకు చాలా దినాల నుంచి నేను ఎదురు చూస్తున్నానని ఆ బిడ్డ పొందుకున్న అనుభూతి. నా బిడ్డలారా, నా వైపు చూడండి, నేను ముందుకెళ్తాను. నీ జీవితంలో అవమానం అనే మొండ్ల కిరీటం ఎవరైనా పెట్టి నిన్ను గూర్చి, నీ పిల్లలను గూర్చి, నీ బ్రతుకును గూర్చి ఎవరైనా అపహాస్యంగా ఎగతాళిగా మాట్లాడితే ఆ అపహాస్యపు మాటలనే నీ బ్రతుకులో ఆశీర్వాదపు ఓటలుగా దేవుడు చేయునుగాక. అసలు యేసయ్య తల మీద మొండ్ల కిరీటం ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా? శుక్రవారం యేసయ్య తల మీద మొండ్ల కిరీటం పెట్టుకోవటానికి కారణం, నీ తల మీద మహిమా ప్రభావాలతో కూడిన కిరీటం పెట్టాలని నా దేవుడు అనుకున్నాడు. ఇంగ్లాండ్ దేశానికి స్పెయిన్ దేశపు రాజు ఇచ్చాడు. ఆ ఇంగ్లాండ్ దేశపు రాజు గడిచిన సంవత్సరాలలో ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేసిన ఆ రాజుల ఫోటోలు ఉన్న రాజసౌధానికి, రాజభవనానికి ఈ స్పెయిన్ దేశపు రాజును తీసుకొచ్చాడు. ఈ రాజు పేరు పలానా కాలంలో పరిపాలన చేశాడు. వింటున్నారా? ఈ రాజు పేరు పలానా సమయంలో పరిపాలన చేశాడు. ఈ రాజు పేరు పలానా కాలంలో పరిపాలన చేశాడని ఒక్కొక్క రాజు ఫోటో చూపిస్తున్నాడు. రాజు అని అనటంతో ప్రశస్తమైన వస్త్రాలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, తల మీద ఏముంటుంది అమ్మా చెప్పాలి? ఏ కిరీటం? బంగారు కిరీటం, వజ్రాలు వైఢూర్యాలతో పొదిగించబడిన అద్భుతమైన కిరీటం ఒక్కొక్క రాజు తల మీద ఉంది. ఆ తల మీద ఉన్న కిరీటాలు ఉన్నాయి చూసారా, వాటిలో ఉన్న వజ్రాలు ఉన్నాయి చూసారా, ప్రకాశిస్తూ ఉన్నాయి. స్పెయిన్ దేశపు రాజు ఈ రాజుల ఫోటోలు అన్నీ చూసి మురిసిపోతూ ఒక్క ఫోటో దగ్గరకు వచ్చి ఆగాడు. ఇంగ్లాండ్ దేశపు రాజుని పిలిచి, అయ్యా, ఈ రాజభవనంలో ఉన్న ప్రతి రాజు ఫోటో రాజరికం ఉట్టిపడేటట్లుగా ఉంది, రాజసం ఉట్టిపడేటట్లుగా ఉంది. ఏ ఫోటోను చూసినా, ఏ ముఖవచ్చస్సు చూసినా ప్రకాశంగా ప్రకాశిస్తూ ఉంది. అయితే ఈ ఫోటోలన్నిటి మధ్యలో ఈ ఫోటో ఉంది చూసావు, ఈయనేంటయ్యా ఇట్లా ఉన్నాడు, ఏ ఫోటో అని ఇంగ్లాండ్ దేశపు రాజు చూస్తున్నాడు. అందరి ముఖాల్లో రాజసం ఉట్టిపడతా ఉంది, కానీ అందరి తలల మీద బంగారు కిరీటం ఉంది, కానీ ఎక్కడున్న ఫోటోలో ఈ వ్యక్తి తల మీద మాత్రం మొండ్ల కిరీటం ఉందయ్యా, తలలో నుంచి రక్తం కారుతుందయ్యా, పట్టు వస్త్రాలు లేకపోయినాయి, ప్రశస్త వస్త్రాలు లేకపోయినాయి, చివరికి ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. ఈ రాజు కూడా మీ రాజ్యాన్ని పరిపాలన చేశాడా ఏంటి, ఈయన తల మీద మొండ్ల కిరీటం ఉంది అంటే? ఇంగ్లాండ్ దేశపు రాజు కన్నీళ్ళు విడిస్తే ఏం చెప్పాడో తెలుసా? మా అందరి తలల మీద మహిమా కిరీటం పెట్టడానికి రక్షకుడైన యేసుక్రీస్తు మొండ్ల కిరీటాన్ని ధరించాడు. ఆయన తల మీద ఉన్న మొండ్ల కిరీటమే మా తల మీద మహిమా కిరీటానికి కారణమైంది. ఆయన తల మీద ఉన్న అవమానమే, ఆయన తల మీద ఉన్న మొండ్ల కిరీటమే ఈరోజు మేము రాజులుగా ఊరేగించబడటానికి కారణమైంది. ఆయన మొండ్ల మకుటదారై మాకు బంగారు మకుటాన్ని ధరించాడు. మా ఈ స్థితి కలిగిన కారణం ఆ ప్రభువే అని చెప్పి ప్రభువును గణపరిచినట్లుగా చరిత్ర పట్టంలో చూస్తున్నాం. నా ప్రభు బిడ్డలారా, నీ అవమానపనే ముళ్ళును విరిచి, నీ ఎగతాలనేటువంటి కిరీటాన్ని విడిచి, ఈరోజు శుక్రవారం మొండ్ల కిరీటం ఎదురైందా? రేపు ఆదివారం రాబోయే దినాల్లో మహిమా కిరీటాన్ని దేవుడి నీ మీద ఉంచునుగాక. చప్పట్లు కొట్టు ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. రైట్, ఇక చూడండి, శుక్రవారం భయపడకు. శుక్రవారం తర్వాత చెప్పండి, శుక్రవారం తర్వాత ఆదివారం రాబోతుంది. శుక్రవారం ఏం జరిగింది? మరణం. శుక్రవారం ఏం జరిగింది? యేసుక్రీస్తు మృతుడయ్యాడు. ఆయనకి లేవకూడదని బలమైన బండరాయి పెట్టి ప్రభువును సమాధి చేశారు. ఆదివారం ఏం జరిగిందో తెలుసా? ఆయన అంటాడు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగాయుగములు సజీవుడనై ఉన్నాను అంటాడు. చూడండి ఆ మాట. శుక్రవారం మృతుడు, ఆదివారం యుగాయుగాలు సజీవుడు. చూడండి ఆ మాట. ప్రకటన గ్రంథం నాతో కలిసి చెప్పండి. నేను మొదటివాడను
కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. అందరూ నా వైపు చూస్తూ నాతో కలిసి మాట చెప్పండి. మృతుడనైతిని కానీ ఇదిగో. ఎన్ని రోజుల పాటు ఆయన సజీవుడు? సంవత్సరం, 2 సంవత్సరాలు చెప్పాలి, 3 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 3 లక్షల సంవత్సరాలు. బైబిల్లో రాయబడిన మాట, యుగాయుగములకు ఆయన సజీవుడు. మిమ్మల్ని అడుగుతా, ఆయన మృతుడయ్యాడు శుక్రవారం, నిజమే. నేను మిమ్మల్ని అడుగుతా, ఆయన మృతుడై ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు? మృతమైన స్థితిలో ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు? మరణాన్ని అనుభవించింది ఎన్ని రోజులు? మరణాన్ని అనుభవించింది 3 రోజులు. కానీ సజీవునిగా ఉండేది యుగాయుగాలు ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఒక్క క్షణం నా వైపు చూడండి. నీ జీవితంలో కూడా మరణ వేదనలు నీ బ్రతుకులో రాక మానో. శుక్రవారం నీకు రాక మానదో. మరణం లాంటి దయనీయమైన స్థితి నీ బ్రతుకులో రాక మానదో. నీ జీవితంలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడా అన్నట్టు, అసలు నీ పేరే కనపడకుండా వినపడకుండా సమాధి చేయబడిన దినాలు నీ బ్రతుకులో ఎదురవుతాయి. కానీ చెప్పే మాట ఏంటో తెలుసా? నీకెదురయ్యే శ్రమలు 3 రోజులైతే నువ్వు అనుభవించే మహిమ మాత్రం యుగాయుగాలు దేవుడు నీకు మహిమను అనుభవిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. యేసు క్రీస్తు వారు మృతుడైంది 3 రోజులే. ఎందుకో చెప్పంటారా? బైబిల్లో రాయబడిన మాట, ఆయన కోపం నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలము మన మీద ఉండునుగాక, ఆయుష్కాలం మన మీద ఉండునుగాక. అయితే విషయం ఏంటో తెలుసా? మనం మృతులుగా అంటే శత్రువుల చేతికి అప్పగించబడి నల్లగొట్టుబడుతున్న దినాల్లో మనం కార్చిన కన్నీళ్లను దేవుడు కొలుస్తాడు. మనం ఏడ్చిన ఏడ్పును దేవుడు కొలుస్తాడు. మనం పడినటువంటి దుఃఖాన్ని అంటాడు కదా యోబు గారు, నా దుఃఖము చక్కగా త్రాసులో తోచబడును గాక అంటాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ బ్రతుకులో ఎదురైన కష్టాలను బట్టి దుఃఖపడుతూ ఏడుస్తావు కదా, శ్రమపరచబడతావు కదా. నువ్వు ఎన్ని దినాలు శ్రమపడ్డావో అవన్నీ దేవుడు కొలుస్తాడు. ఎంత ఏడ్చావో ఆ కన్నీళ్ళంతా కొలుస్తాడు. ఎంత దుఃఖపడ్డావో ఆ దుఃఖమంతటిని త్రాసులో కూలుస్తాడు. ఎందుకో తెలుసా? ఎంత శ్రమపడ్డావో శ్రమపడిన యాండ్ల కొలది ఆయన సమృద్ధిని ప్రసాదించేటువంటి దేవుడు. గట్టిగా చెప్తాం ఆమేన్. యేసు క్రీస్తు వారు మృతుడై ఉన్నది ఎన్ని రోజులు చెప్పాలి? మృతుడై ఉంది 3 రోజులు. సజీవుడై ఉన్నది సజీవుడై ఉన్నది యుగాయుగాలు ఆయన సజీవుడిగా ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏదైనా నీకు శ్రమ ఎదురైతే దాన్ని బట్టి నువ్వు కలవరపడుకో. ఈరోజు శుక్రవారం ఉంది, రేపు నా బ్రతుకులో ఆదివారం రాబోతుంది. ఈరోజు అవమానం ఉంది, రేపు రెట్టింపు ఘనత రాబోతుంది. ఈరోజు మృతమైన స్థితిలో నా పరిస్థితులు నిశ్శబ్దమైపోయాయి, రేపు శక్తివంతంగా దేవుడు నా బ్రతుకులో కార్యం చేయబోతున్నాడు. ఎరిగి ప్రభువును ఆరాధించుదుం గాక. అందుకని కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటారు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం. నాతో కలిసి చెప్పండి. కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము అదృశ్యమైన వాటిని చూడక అన్నాడా? ఏమన్నాడు? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమాభారము కలుగు చేయుచున్నది. అందరూ నా వైపు చూసి మాట చెప్పండి. ఈ శ్రమలు ఎంతకాలం ఉండే శ్రమలంట? దేవుడు ఇవ్వబోయే మహిమ ఎంతకాలం ఉండేదట? నిత్యము ఉండే మహిమ అంటాడు. మీరు నన్ను చూసి అనొచ్చు, అయ్యా శ్రమలు చులకని శ్రమలా, క్షణమాత్రపు శ్రమలా అనుభవించి మాకు తెలుస్తుంది అయ్యా, తెల్లబట్టలు వేసుకున్న మీకేం తెలుస్తుంది అంటే కష్టాలు మీకేనా ఉంది, మాకు లేవా? ఎవరికుండే? లోకంలో ఒక సామెత ఉంది కదా, గీత కష్టాలు గీతవే, పీత కష్టాలు పీతవే. ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళవే. అయితే మీకు ఒక మాట చెప్పంటారా? పొందబోవు మహిమ ఎదుట ఇప్పుడు నువ్వు అనుభవించబోయే శ్రమ, అనుభవిస్తున్న శ్రమ ఆఫ్టర్ ఆల్ మృతుడై ఉంది 3 రోజులే, సజీవుడయింది
మృతుడై ఉన్నది 3 రోజులే. మృతుడై ఉన్నది 3 రోజులే, సజీవుడై ఉన్నది యుగాయుగాలు ఆయన సజీవుడిగా ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, ఒక మాట, పొర్రపాటున బ్రతుకు కాలమంతా దేవుడు మనలను శ్రమలకు అప్పగించడో, బ్రతుకు కాలమంతా అవమానానికి అప్పగించడు. ఒకవేళ అప్పగించాడే అనుకోండి, నేను ఒక 80 సంవత్సరాలు బ్రతికాను అనుకోండి. అమ్మ మీరు 100 అలా ప్రాణం తీయాలి కదమ్మ, బతకండి వద్దాం దేవుడు. సరే నా వైపు చూడండి. రైట్, హల్లెలూయా. గమనించండి. సరే మీరు 100 సంవత్సరాలు బతికారు, ఏమనుకోవద్దు. సిస్టర్స్ ఎక్కువ బతుకుతారా, మగవాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారా? ఆడవాళ్ళేనా? ఎందుకమ్మా? అలా ప్రాణం తీసేది మీరే కాబట్టి అనేం లేదు. గమనించండి. సరే 100 సంవత్సరాలు బ్రతికావు అనుకో, 80 సంవత్సరాలు బ్రతికావు అని అనుకోండి. ఈ 80 సంవత్సరాలు బ్రతికిన కాలంలో యేసయ్య నమ్ముకున్న తర్వాత బ్రతుకంత శ్రమే వచ్చింది అనుకోండి. రాదు. క్షణమాత్రముండు చులకని శ్రమలే దేవుడు మనకు అనుమతిస్తాడు. భరించగలిగే శ్రమలే మనకిస్తాడు. భరించలేని శ్రమలు పొర్రపాటున దేవుడు మనకెవ్వడో. ఆమేన్. అయితే గమనించండి, ఒక 80 సంవత్సరాలు భూలోకంలో నేను శ్రమలు పరలోకానికి వెళ్ళా. ఎంతకాలం దేవుని మహిమను అనుభవిస్తాను చెప్పాలి? సంవత్సరాల్లో చెప్పండి. ఓ విజయవాడ తమ్ముడు డాక్టర్ గారు, యుగాయుగాలంటే ఎన్ని సంవత్సరాలు చెప్పమంటారా? చెప్పండి నాతో కలిసి. కోట్ల 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 డాష్ 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 ఈటీసీ అంటే ఎక్స్ట్రా ఇంకా చాలా ఉన్నాయి. కోట్ల కోట్ల కోట్ల. ఇప్పుడు ఒక మాట అడుగుతా, నువ్వు అనుభవించబోయే కోట్ల 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 సంవత్సరాల మహిమాయుక్తమైన జీవితం ఎదుట 80 సంవత్సరాల కష్టం. ఆఫ్టర్ ఆల్, am I right? కోట్ల కోట్ల సంవత్సరాల పరలోకపు జీవితం ఎదుట ఈ 70 సంవత్సరాల ఆయుష్కాలంలో నువ్వు అనుభవించే చిన్న శ్రమందు చూసావు. 50 సంవత్సరాల ఆయుష్కాలంలో నువ్వు అనుభవించే బాధందు చూసావు. ఈ 60 సంవత్సరాల చిన్న జీవితంలో నువ్వు అనుభవించే దుఃఖమందు చూసావు. పొందబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. అందుకని పౌలు గారు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడం. ఎందుకు అదృశ్యమైన వాటిని చూస్తావు? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు. నాతో కలిసి చెప్పండి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇప్పుడు లోకంలో బ్రతుకుతున్నాం, మనకు కనపడేది ఏంటంటే దుఃఖం, కన్నీళ్ళే. ఇది దృశ్యమైంది. ఈ దృశ్యమైంది ఒకనొక రోజు కనుమరుగు కాబోతుంది. పరలోకపు సంతోషాన్ని మనం చూడలేదు, వెళ్ళలేదు, అనుభవించలేదు. పరలోకం అదృశ్యమైనది. అదృశ్యమైన పరలోకం నిత్యము ఉండేది. దృశ్యమయ్యే ఈ భూలోకం అనిత్యమైనటువంటిది. నా ప్రభు బిడ్డలారా, నమ్మండి, శుక్రవారం నీ బ్రతుకులో మరణం వస్తుంది. శుక్రవారం మరణదారి గుండా నువ్వు ప్రయాణమై వెళ్తావు. మరణం 3 రోజులే. పునరుద్ధానం, సజీవుడై బ్రతకటం, యుగాయుగాలు దేవుడు అనుగ్రహించేటువంటి మహిమాన్వితమైన జీవితం. దేవుడు ఆ జీవితం మనకు అనుగ్రహించునుగాక. ముగిస్తున్నాను. నా వైపు చూడండి. ఆఖరి విషయానికి వచ్చాను. ఏంటి? భయపడకో. శుక్రవారం తర్వాత, శుక్రవారంతో నీ జీవితం ముగించబడదు. శుక్రవారం నింద, ఆదివారం పూదండ. శుక్రవారం ముండ్ల కిరీటం, ఆదివారం మహిమా ప్రభావాలతో కూడుకున్న కిరీటం. శుక్రవారం మరణం, శుక్రవారం మృతుడు, ఆదివారం యుగాయుగాలు సజీవుడు. వీటన్నిటిని మించిన అద్భుతమైన ముగ్ధ మనోహర దృశ్యం ఏంటో తెలుసా? శుక్రవారం మట్టి దేహంగా మట్టిలో సమాధి చేయబడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు సంపూర్ణమైన మానవుడిగా లోకానికి వచ్చాడు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా మారిపోయాడు. శుక్రవారం వరకు, శనివారం వరకు ఆయన మట్టి దేహంగా సమాధిలో చేయబడ్డాడు. యేసయ్య దేహం కూడా మట్టి దేహం. యేసు ప్రభుని చూసి అందరూ అనుకున్నారు, ఈయన మనలో ఒకడే, మన వంటి వాడే, దావీదు కుమారుడే, యోధా గోత్రంలో పుట్టినవాడే, దావీదు వంశావళిలో పుట్టినవాడే అని, మనలాంటి వాడేనని మట్టి శరీరాన్ని చూసి మాట్లాడారు. అందరినీ సమాధి చేసినట్లుగా ప్రభువుని సమాధి చేశారు. శుక్రవారం మట్టి దేహంతో సమాధి చేయబడ్డాడు. ఆదివారం మహిమా దేహంతో పునరుద్ధానుడై ప్రభు తిరిగి లేచాడు. గట్టిగా హల్లెలూయా. ఏంటా మహిమా దేహం? ఈ మట్టి శరీరం. ఈ మట్టి శరీరం క్షయమైపోయే శరీరం. మహిమా శరీరం ఎన్నడూ క్షయము కాని అక్షయమైన శరీరం. ఈ మట్టి శరీరం బలహీనమైన శరీరం.
మహిమా శరీరం, మహిమతో నిండినటువంటి శరీరం. ఈ మట్టి శరీరం బలహీనమైనటువంటి శరీరం, మహిమా శరీరం బలమైన శరీరంగా మార్చబడుతుంది. ఈ మట్టి శరీరం ప్రకృతి సంబంధమైన శరీరం. చెప్పండి. ఆత్మ సంబంధమైన శరీరం, మహిమా దేహం ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. బిడ్డలారా, యేసయ్యను నమ్ముకొని ఈ లోకం అంతా మనకు శుక్రవారం లాంటిది, మట్టి దేహంతో బ్రతుకుతాం. యేసయ్యను నమ్ముకొని మన ఆశలు చంపుకొని దేవుని ఆశలు నెరవేరుస్తూ మనం బ్రతుకుతూ ఉంటే అందరూ సమాధి చేయబడ్డట్టుగా మనం సమాధి చేయబడతాం. ఈ దేహం ఎలాంటిది? మట్టి దేహం, కాలానుగుణంగా క్షయమైపోయేటువంటి దేహం. నేను 20 సంవత్సరాల క్రితం మీలో చాలామందిని చూశా. ఒకప్పుడు ఎంత హుషారుగా నడిచేవాళ్ళో, ఒకప్పుడు 2 కళ్ళుండే, 20 సంవత్సరాల తర్వాత చాలామందికి 4 కళ్ళు వచ్చినాయి. అంటే అంతకు మునుపు పట్టుకుంటే దొరకనోడు, లేడి పిల్లలాగా పరిగెత్తినోడు ఇప్పుడు వచ్చి అంటాడు, అన్నయ్య మోకాళ్ళ నొప్పి అన్నయ్య, ప్రార్థన చేయ అన్నయ్య. ఒకప్పుడు తల నిండా ఫుల్ వెంట్రుకలు, అసలు దట్టంగా వెంట్రుకలు, కనీసం ఏమంటారు తల్ల ఉంటుంది కదా, పేలు కూడా దూరనంత దట్టమైన వెంట్రుకలు. ఇప్పుడు అంతా వరినట్లయిపోయింది. వయసుతో పాటు ఈ శరీరం క్షయమైపోతుంది. కానీ బిడ్డలారా, మట్టి దేహం సమాధిలో నుంచి లేపబడిన తర్వాత ఎన్నడూ క్షయము కాకుండా ఈ మట్టి శరీరం అక్షయమైన శరీరంగా మార్చబడుతుంది. ఏంటి అక్షయ శరీరం? అక్షయ శరీరం సంవత్సరాలకు అనుగుణంగా అది మారదు. దేవుని గురించి రాసి ఉంటుంది, అక్షయుడు అదృశ్యుడు అని రాసి ఉంటుంది. ఏంటి ఆయన అక్షయత? ఆకాశమందలి దేవుడు సూర్య చంద్ర నక్షత్రాదులు సమస్త సృష్టిని కలుగు చేశాడు. కీర్తనకర్త అంటాడు, అవన్నీ వస్త్రము వలె పాతగిల్లిపోతాయి, నీవైతే నిరంతరము ఏకరీతిగా ఉన్నావు అంటాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. బిడ్డలారా, శుక్రవారం ఇది మట్టి దేహం, ఆదివారపు దినం మన బ్రతుకులు వచ్చునుగాక. ఈ మట్టి దేహాన్ని మహిమా దేహంగా మార్చి ఈ దేహం దేవునిలాగా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఏకరీతిగా ఉండే అక్షయ శరీరం ఈ మట్టి దేహానికి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రతి క్రైస్తవుడు దాని కొరకు ఎదురు చూసేవాడిగా బ్రతుకునుగాక. ఈ మట్టి దేహం ఎలాంటి దేహం? ఘనహీనమైనది. చెప్పండి, ఎలాంటిది? కొంచెం గట్టిగా. ఈ మట్టి దేహం ఎలాంటిది? ఏమండి, ఇప్పుడు ఈ మట్టి దేహం మనిషి చనిపోయాడు అనుకోండి, ఎంత భక్తి కలిగిన భార్య అయినా 2 రోజులు ఏడుస్తుంది, 3 రోజులు ఏడుస్తుంది. శవాన్ని అట్లా ఎదురు పెట్టుకుని 3-4 రోజులు, వారం రోజులు ఏడ్చిద్ది. వారం రోజుల తర్వాత అదే భార్య వచ్చి, ఎప్పుడు తీసేస్తారండి? ఏమో 1 సంవత్సరం పాటు ఉంచుకోవచ్చుగా. చచ్చిన శవానికి విలువ లేదు, చచ్చిన మనుషునికి విలువ లేదు. గమనించండి, చేపలు ఉన్నాయి, చచ్చిన దానికి విలువ ఉంది. ఇప్పుడు చేపలు బతుకున్నాయి, పచ్చి చేపలు తింటారు, చేపలు చచ్చిపోతే వదిలిపెట్టం వాటిని. ఒక ఆయన అంటాడు, పచ్చి చేపల కంటే ఎండు చేపల రేటు ఎక్కువ అంట. ఇప్పుడు మనం బతుకున్నప్పుడే మనకు విలువ, చనిపోయిన తర్వాత ఒక ఆయన అంట షష్ఠి పూర్తి చేసుకున్నారంట భార్యాభర్తలు, 60 సంవత్సరాలు కలిసి బ్రతికారట పెళ్ళైన తర్వాత. ఆయనకి ఇప్పుడు 90 సంవత్సరాలు దాటిపోయింది, చనిపోబోతున్నాడని అర్థమైంది. భార్యని పిలిచి, 60 సంవత్సరాలు కలిసి కాపురం చేశాం కదా, నేను చచ్చిపోబోతున్నాను, సమాధిలోకి వెళ్ళిపోబోతున్నాను, ఒంటరిగా వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది. నువ్వు లేకుండా ఒంటరిగా సమాధిలోకి వెళ్ళాలంటే, నువ్వు లేకుండా ఒంటరిగా ఎప్పుడైనా నేను ఎక్కడికైనా వెళ్ళానా? వెళ్ళలేదండి. మరి ఏం చేయమంటారండి అంటాడంట, సమాధిలోకి నాతో పాటు నువ్వు కూడా రా, నువ్వు కూడా సమాధి చేయవాడవే అంటే అందంట భార్య, సచ్చినోడా, సచ్చే ముందు ఇదే మాయదారి కోరికరా నాయన, వస్తా సమాధి దాకా వస్తా. అరే షష్ఠి పూర్తి అయిందమ్మా, షష్ఠి పూర్తి కానీ సట్టి పూర్తి కానీ. ఏ సట్టి? చేపల కూర సట్టి. షష్ఠి పూర్తి కానీ సట్టి పూర్తి కానీ కుదరదు. బ్రతికున్నప్పుడే నీకు విలువ. ఎవరివి నువ్వు? నేనేంటో తెలుసా అని అంటావు. దేవుని వాక్యం అంటుంది నీవు ఘనహీనుడివి. అద్భుతం తెలుసా? ఈ ఘనహీనమైన మట్టి దేహం సమాధి చేయబడిన తర్వాత సమాధిలో నుంచి లేచేటప్పుడు ఎట్లా లేస్తుందో తెలుసా? మహిమా శరీరముగా మార్చబడుతుంది. మహిమ అంటే నథింగ్ బట్ లైట్, వెలుగు. ఎంత వెలుగు ఈ మట్టి దేహానికి అనుగ్రహిస్తాడో తెలుసా? ఒక్కసారి చూడండి, ఎంత మహిమను, ఎంత వెలుగును ఈ మట్టి దేహానికి అనుగ్రహిస్తాడో తెలుసా? సూర్యుడు ఎంత తేజస్సుతో ప్రకాశిస్తాడో యేసయ్య రక్తముతో కడగబడిన క్రైస్తవులు కూడా పరలోకంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారు. నేను మిమ్మల్ని అడుగుతా, పరలోకంలో సూర్య చంద్ర నక్షత్రాదులు ఉంటాయా? పరలోకంలో సూర్యుడు ఉంటాడా? కొంచెం గట్టిగానమ్మా. కొంతమంది ఎట్టా చూస్తున్నారంటే పోయి చూసి చెప్తాను నాగయ్య అన్నట్టున్నారు. చెప్పండి, పరలోకంలో సూర్యుడు ఉంటాడా? ఎందుకు?
మరి పరలోకంలో సూర్యుడు ఎవరు? రేపు యేసయ్య. ఓరే నాయన, యేసయ్య పెద్ద సూర్యుడు. చెప్పండి. యేసయ్య సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడై భీకరమైన మహిమను ధరించి ఉంటాడు. అంటే యేసయ్య శతకోటి సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సుతో ఉంటాడు. మరి మనం ఆ తేజస్సును చూస్తా సంతోషించడం మాత్రమే కాకుండా, ఆయన తేజస్సును చూస్తూ సంతోషించడం మాత్రమే కాకుండా, యేసయ్య రక్తముతో కడగబడిన ఒక్కొక్క తల్లి, ఒక్కొక్క చెల్లి, ఒక్కొక్క తమ్ముడు, ఒక్కొక్క అన్న చిన్నపాటి సూర్యులాగా పరలోకంలో ప్రకాశించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో సూర్యుడు ఎవరు? ఆమేనా? చెప్పండి. మీ అందరికంటే నేను అక్కడ పెద్ద సూర్యుడిని. మరి మీరు ఉంటారు అక్కడ? మనం అందరం యేసునామంలో ఉందుంగాక. ఈ శరీరం ఎలాంటిది? వాక్యం ఉంటుంది, బలహీనమైన శరీరం. బలహీనమైన ఈ శరీరం బలమైనదిగా లేపబడుతుంది. యేసునామమునకు మహిమ కలుగును గాక. మీలో ఎవరైనా ఈ శరీరంలో ఉన్న నేను బలవంతుణ్ణి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కరోనా చెప్పింది, తమ్ముడా నువ్వు చెయ్యెత్తి దించావు. కరోనా ఎంత, నువ్వెంత? నువ్వు 6 అడుగుల అజానుబాహుడివి, గండరవి. పొద్దున టిఫిను 6 ఇడ్లీ 12 చపాతీలు, మధ్యాహ్నం 1/2 కిలో మాంసం, 1/4 కిలో అది. గమనించండి, సాయంత్రం కూడా వదిలిపెట్టవు కదా, సాయంత్రం ఇక ఫుల్ బ్యాటింగ్, 6 4లే. గమనించండి, ఎంత తిన్నా 6 అడుగుల మనిషి కంటికి కనబడని చిన్న కరోనా వైరస్ చేతిలో ఓడిపోయాడు. బలహీనమైన శరీరం. కొన్నిసార్లు అంటాం కానీ మెడనరం పట్టినప్పుడు ఉంటుంది, చూసావా? బ్రదరు బాగున్నావా అంటే బాగున్నా. అమ్మా బాగున్నా, తలసరిగా తిప్పలేనా? అరే ఒక చిన్న నరం, అది నీ బలం. వింటారా? ఎప్పుడైనా నడువు నొప్పి పట్టిందనుకో, పరిగెత్తబోతుంది ఎవరు? కుదరదన్నా. పరిగెత్తేం కాదు, పరిగెత్తితే ఉన్నది కూడా పోద్దన్నా. మీకు తెలుసా, ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిన విజేత శత్రువుల చేతిలో చంపబడలా, మనుషుల చేతిలో చంపబడలా. రాజులు, సైనికులు, సైన్యాధ్యక్షులు అలెగ్జాండర్ని చంపలేదు. అలెగ్జాండర్ని చంపింది, అలెగ్జాండర్ ఎవరి చేతిలో చచ్చిపోయాడో తెలుసా? దోమ చేతిలో చచ్చిపోయాడు. అది మన బలం. ఇంకా పచ్చిగా చెప్పమంటారా? ఏం లేదు, కంటిన్యూస్గా ఒక 3 రోజుల పాటు విరోచనాలు పట్టుకుంటే అబ్బా అప్పుడు ఉన్నావు చూసావా, ఇక పలకరిస్తే అమ్మా సిస్టర్ బాగున్నావా? ఉందా? లేదన్నా. ఎట్టున్నావు తమ్ముడు? అట్టున్నానన్నా. అయితే విచిత్రం తెలుసా, బలహీనమైన ఈ శరీరం బలమైన శరీరంగా మార్చబడుతుంది. శుక్రవారం మట్టి దేహం, ఆదివారం మహిమా దేహంగా మార్చబడబోతుంది. బిడ్డలారా, కూర్చున్న చోటే ఒకసారి నీ చేతులు నీ శరీరాన్ని చూసుకుని, ఆదివారం నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారు ఉదయించబోతున్నాడు. నా యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ సంభవించబోతుంది. ఈ మట్టి దేహం మహిమా దేహంగా మార్చబడుతుంది. ఎలాంటి మహిమా దేహంగా మార్చబడుతుంది? పరలోకంలో నువ్వు ఎట్లా ఉంటావయ్యా? యేసయ్య ఎట్లా ఉంటారో అచ్చం అట్లాగే నేను ఉంటా. నన్ను యేసయ్యను పక్కన పెట్టి జెర్మియా నన్ను పిలిచి, జెర్మియా అన్న, మా ఇద్దరిలో యేసయ్య ఎవరు, నేనెవరు అని అడిగితే అప్పుడంట, నేను అని అన్నావు కాబట్టి నువ్వు ఆ మనిషివయ్యా అంట. లేకపోతే వీళ్ళిద్దరిలో ఎవరు యేసు ప్రభు, ఎవరు పరంజ్యోతి అన్న, ఎవరు యేసు ప్రభు, ఎవరు రాజమోహన్ గారు? పరలోకంలో తెలుసా రాజమోహన్ అయ్య గారు ఎట్టుంటారో యేసయ్య కూడా అట్టుంటారు, డిటో. ఇక అప్పుడు చూస్తా, చిల్లే రాజు, చిల్లే వారి పాల్యానికి సిల్లులు పడిపోయినాయి. సరే, చిల్లే రాజు ఎవరు, యేసు ప్రభు ఎవరు అర్థం కాక ఇట్లా చూస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? యేసయ్య ఎంత మంచి మనసున్న దేవుడో తెలుసా? ఆయన ఎంత మహిమా ప్రభావాలు కలిగిన వాడో ఆయన మహిమంతా మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఒక్క మాట, ఈ లోకంలో వీటి మీద నువ్వు ఆశ పెట్టుకోకుండా ఈ శరీరం అందున్నప్పుడు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ మనం బ్రతుకుదాం కాక. ఈ చిన్న బ్రతుకులో ఎలా నువ్వు బ్రతకగలిగితే భయపడకో. శుక్రవారం తర్వాత నా కోసం ఒకసారి మీ పక్కెంటోళ్ళ వైపు చూసి చేయబట్టుకోండి ఒకసారి. భయపడకు. నమ్ముతారా? శుక్రవారం అనుభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆదివారం నా దేవుడు అనుగ్రహించును గాక.